ఎందుకంటే వీళ్ళతో ఆ వేషాలు వేయించి నాటకం ఆడించింది రుద్రబావ కాబట్టి. నీకు నేనేం ద్రోహం చేశాను బావా? నా మీద ఎందుకింత కుట్ర చేస్తున్నావు? నా వాళ్ళు అనుకున్నా మీరే ఇలా మోసం చేస్తే నేను ఎవరిని నమ్మాలి? అసలు నాతో నీకు ప్రాబ్లం ఏంటి బావా? నేను ఇల్లరిక పల్లుడుగా ఇంట్లో ఉండడం నీకిష్టం లేదా? చెప్పు బావా, ఇప్పుడే నా భార్యను తీసుకొని వెళ్ళిపోతాను. అంతేకాని ఇలా నన్ను దుర్మార్గుళ్ళ క్రియేట్ చేయొద్దు. ప్లీజ్ బావా, ప్లీజ్ ప్లీజ్ బావా, ప్లీజ్. వీరు, నువ్వెందుకు తన్ని బతిమలాడుతున్నావు? ఈ ఇంట్లో తనకెంత హక్కుందో నీకు అంతే హక్కుంది. నిన్ను ఇంట్లో ఉండొద్దు అనడానికి తనెవరు? మనందరినీ ఇంత మోసం చేసినందుకు వాళ్లే ఇల్లు వదిలి వెళ్ళాలి. నువ్వు ఆగమ్మా. అన్నయ్య, నువ్వు కుటుంబాన్ని మోసం చేసే పని ఎప్పటికీ చేయవు. ఒకవేళ అలా చేశావంటే దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. అదేంటో చెప్పన్నయ్యా. కారణం ఏముంటుందక్క? నేను బిజినెస్ లో డెవలప్ అయితే ఆయన పెత్తనం పెద్దరికం చల్లవు కదా, అందుకే ఇంత కుట్ర చేశాడు. సూర్య, నువ్వు ఆగు. రుద్ర, ఇంతమంది మాట్లాడుతుంటే నువ్వు మౌనంగా ఉంటే తప్పు నీదనుకుంటారు. చెప్పు, అసలు ఏం జరిగిందో చెప్పు. వీరు చెప్పేది నిజమే పెదనాన్న. నేనే రంగా గంగాలతో అలా నాటకం ఆడించాను.